హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వాకింగ్ చేస్తూ నేను బయటకు వచ్చిన ఫ్రెండ్స్. ఒక్కదానే వచ్చిన. ఏంటంటే పార్క్ దాకా వెళ్ళి పార్క్ నుండి ఇట్లా చూద్దాం అన్నట్టుగా స్విమ్మింగ్ పూల్ దాకా దాటేసుకొని పార్క్ దాటేసుకొని ఇక్కడికి వచ్చిన. ఇక్కడ ఏమంటే ఇదివరకు అయితే ఈ ప్లేసు చూసిందే, కానీ నేను ఎక్కడో అనుకున్నా. ఏంటంటే మా వారు అటు ఏంటంటే చూపిస్తా ఎలా అనేది. వాకింగ్ చేస్తూ మా అంటే మెయిన్ గేటు నుండి కాలనీ మెయిన్ గేట్ నుండి ఇక్కడ నుండి ఇంకా డబుల్ అండి, 1 కిలోమీటర్ దూరం దాకా అటు వెళ్ళే వాళ్ళం. ఇక అయితే ఇక్కడ ఈ ప్లేసు ఇంతకుముందు మొన్న ఒకరోజు వచ్చామండి. ఇట్లా లోపల అనమాట, ఇదేమో లోపల, ఇదంతా ఈ కాలనీదేనండి. ఇక్కడ దీనికి ఏంటంటే అక్కడో గేటు ఇక్కడో గేటు. ఇక గేటు ఇంతకుముందు కారు వెళ్ళింది, దానికి అదే ఇది ఫిక్స్ అయిపోతుంది చూడండి. సౌండ్ కూడా వచ్చింది. ఇంకా అదైతే ఖాళీగానే ఉంది. ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోతే ఇక అవి మళ్ళీ పడవంట, తర్వాత మళ్ళీ రిపేర్ చేసినాక మళ్ళీ ఇది అవుతాయి. ఇక్కడైతే నేను వచ్చి కూర్చున్నా ఫ్రెండ్స్. ఇక్కడ ఒక గుడిసెలాగా ఒకటి ఏర్పాటు చేశారు. ఏంటంటే రిలాక్స్గా అప్పుడప్పుడు వాకింగ్ చేసిన వాళ్ళు వచ్చి కూర్చోడానికి. ఏంటంటే నేనైతే ఇప్పుడు ఇక ఇక్కడ వచ్చి కూర్చున్నా. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇవైతే మనకు బుడగాకరకాయ చెట్లలాగానే ఉన్నాయి. కాయలు అయితే కాసినాయి ఫ్రెండ్స్, కాయలు కూడా ఉన్నాయి దొండకాయలాగా. ఇక చూడండి, చూస్తేనేమో చెట్టు బుడగాకరకాయలాగా ఉంది. ఇవి తినే కాయలో కాదో మాత్రం తెలియదు, దొండకాయలాగానే అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇక చూడండి ఎలాగున్నాయో మొత్తం. ఇక్కడ ఒకటి, అన్ని పిందెలు పిందెలుగా బాగానే ఉన్నాయి, ఒక 5-6. ఏదేమైనా కానీ ఇక్కడ గేటు, ఇదంతా దారి, ఇక వాకింగ్ చేసుకోవడానికైతే చాలా బాగుంది. ఇక్కడ ఒక 2 అబ్బాయిలు అయితే వచ్చిండ్రు. ఇదండి గుడిసె ఇలా ఉంది. ఇక గుడిసె చుట్టూ అయితే ఫ్లవర్స్ అయితే ఇలా పెట్టారు, మొత్తం బాగున్నాయి. ఇగో ఇదొక చెట్టు అండి, ఇది ఫ్లవర్స్ అయిపోయినాయి. దీనికి కూడా చిన్న చిన్న కాయలు ఉన్నాయండి. ఇవో కాయలండి, అసలు తినేటివా కాదా మాత్రం తెలియదు. ఇక చిన్న గడ్డి లిల్లీలు ఇంకా వైట్గా పూసినాయి చూడండి, ఇలా ఉన్నాయండి మొత్తం. ఇంకా ఇదైతే ఇక చెక్కతోని డెకరేషన్ ఎట్లా చేసింది చూడండి. ఇక లోపలనేమో ఉయ్యాల ఇట్లా ఉంది, ఇదేమో స్టార్ టైపు వేశారండి. దూరం నుండి చూపిస్తా. ఏంటంటే ఇది స్టార్ గుడిసెలాగా ఉంది మొత్తానికి. పెళ్లి పందిర్లు మునుపు ఇలాగే వేసేవాళ్ళు, తాటి మన కొబ్బరి ఆకులతోని ఇలాగే స్టార్ పందిర్ అని వేసేవారు, అలాగే ఉంది. ఏదేమైనా కానీ ఇందులో ఒక ఉయ్యాల పెట్టిండ్రు కట్టెది. ఇక లోపలంతా ఇక ఇలా సెట్ చేశారండి చెక్కతోని, ఎంత బాగుందో చూడండి. ఇక నేను కూడా కాసేపు ఇందులో ఇక ఇక్కడ ఒక చెట్టు, ఇదంతా ఇలా ఉంది. ఒక 2-3 అయితే కూర్చోవచ్చు ఉయ్యాలలా. ఇంకా వైట్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో చూడండి, ఎంత బాగుంటాయి అంత బాగున్నాయి. అవేంటంటే తుమ్మెదలు, ఇంకా తేనెటీగలు అన్నీ వాళ్తా ఉన్నాయండి. ఫ్లవర్స్ అయితే ఎంత సూపర్ అంటే అంత సూపరు, వైట్గా. బతుకమ్మల పండుగ వరకు అంత ఏంటంటే ఉండవంట, చలి ఎక్కువైన కొద్దీ ఆకులన్నీ రాలిపోయి పువ్వులు అప్పటి వరకు అన్నీ ఏదో ఒక్కొక్కటి ఉంటుందంట. ఇక చూడండి ఇవో రకమైన పువ్వులు. ఇక ఈ చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ ఇట్లా డెకరేషన్కే ఇట్లా పెట్టేస్తారు వీళ్ళు, ఈ తీగలు ఇలా అండి. 2 ఇటొక దారి, ఇక ఇటొక దారి. ఇటు సైడ్ నుండి వాళ్ళు ఇట్లా రావచ్చు, అటు సైడ్ నుండి అట్లా రావచ్చు అన్నమాట. ఇంకా ఇక్కడ నుండి అయితే వెళ్ళాలనిపిస్తలేదు ఫ్రెండ్స్. చెట్లు కూడా బాగున్నాయి, అసలు చాలా బాగా అంటే బాగున్నాయి చూడండి ఫ్లవర్స్. ఇక్కడ ఇంట్లో వాళ్ళు కార్లన్నీ ఇట్లా బయట పెట్టుకున్నారండి. గరాజ్ లేని వాళ్ళు ఇలా పెట్టుకుంటారు బయట. గరాజు కావాలనుకునే వాళ్ళు కావాలంటే కూడా దొరుకుతుందంట.
ఇక అవసరం లేదనుకున్న వాళ్ళు అలా ఉంటుంది. ఇక్కడ ఇక ఈ గద్దె ఉంది చూడండి, ఇదంతా గడ్డిలా. ఇక్కడ కుందేళ్ళు కూడా వచ్చి నిన్న ఆడినాయంట. మా వాళ్ళు వాకింగ్కి వచ్చినప్పుడు చూసిండ్రు మా వారు, కానీ వీడియో తీయలేదు ఏందని అడిగితే అటు సైడ్ ఒకసారి వీడియో తీసి నేను పెట్టాను. అయితే అవి ఇటు సైడ్ కూడా 2 కుందేళ్ళు వచ్చి ఆడినాయని అయితే చెప్పిండ్రు, కానీ వీడియో తీసుకురాలేదు ఏందని నేను అడిగితే ఇక అంతా వాళ్ళకు అంటే అది వీడియో తీయాలన్నట్టుగానైతే అనిపించలేదంట. ఏదేమైనా కానీ ఇక ఈరోజు నేను అనుకోకుండా ఇటు వచ్చిన ఫ్రెండ్స్, ఇంత దూరం వచ్చిన ఇంట్లో చెప్పి ఏమంటే ఇక స్విమ్మింగ్ పూల్ కాడనన్నా మా ఫ్రెండ్స్ ఎవరైనా కలుస్తారేమో, ఇక్కడి వాళ్ళు ఇండియా నుండి వచ్చిన వాళ్ళు ఎవరైనా కలుస్తారేమో, కలిస్తే నేను ఇది చేస్తా అనేసి వచ్చిన. 2 చిన్న చిన్న కుక్క పిల్లలను పట్టుకొని అయితే వాకింగ్కి వచ్చిండు ఒక అబ్బాయి. వాళ్ళే ఉన్నాయి కదా, ఇక్కడ కుందేళ్ళు కనిపిస్తాయేమో అని నేను మళ్ళీ చూస్తున్నా. ఎంత చూసినా తనివి తీరదండి కుందేళ్ళు. పిల్లలు అయితే 2 ఇంతకుముందు అటు సైడ్ సేమ్ ప్లేస్ అటు సైడు ఇంతకుముందు చూసిన అని చెప్పినా కదా. ఇక ఇక్కడ మందారం చెట్టు లాగానే ఉందండి ఇది. మీకు ఇది కూడా చెట్టు చూపిస్తా. అచ్చం మందారం, వైట్ మందారాలు లాగానే ఉన్నాయి కానీ ఆకులు వేరే ఉన్నాయి. సేమ్ మందారం పూల లాగానే ఉన్నాయి కానీ మందారాలు అయితే కావేమో అనుకుంటున్నా. ఆకులు కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. ఇక చూడండి మన మందారానికి వీటికి, కాకపోతే మందారాలే అని అయితే నేను మందారం లాగానే ఉంది, సేమ్ మందారమేనండి. కాకపోతే ఇక డిఫరెంట్ చూడండి, చెట్టు ఎలా ఉంది డిఫరెంట్గా. ఫ్లవర్స్ అయితే సేమ్ మన పుప్పొడి అవన్నీ అలాగే ఉన్నాయి చూడండి. మొత్తానికైతే చెట్టు ఆకులు అక్కడికి ఇక్కడికి వచ్చే వరకు ఇట్లా తేడాగా అయిపోయింది. ఇక ఏమైనా కొంచెంసేపు ఉయ్యాలలో మనం కూడా సేద తీరుతాం. ఇక రాళ్ళు కూడా డెకరేషన్ చేసి పెట్టిండ్రు కదా, అన్ని గుండ్లు అన్నీ ఎంత బాగా డెకరేషన్ చేసిరో చూడండి. ఇక పైన ఉయ్యాలలో కాసేపు కూర్చొని ఇంటికి వెళ్దాం. ఇక వాకింగ్ చేసే వాళ్ళకి అన్నట్టుగా అప్పుడప్పుడు ఇక వచ్చినప్పుడు ఇలా కూర్చుంటుంది దీనిపైన వెళ్తారంట అండి. ఇక బాగుందండి, ఎంత రిలాక్స్డ్గా అంటే అంత రిలాక్స్డ్గా ఉంది. ఉయ్యాల ముగ్గురు అయితే కూర్చోవచ్చు. ఇక మళ్ళీ ఒక రోజు వచ్చినప్పుడు ఇక మా పిల్లలను తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ వాళ్ళకి చూపిస్తా. చాలా బాగుంది అక్కడ ప్లేసు అనేసి. ఇంకా ఇక్కడ పోస్ట్ బాక్స్ది కూడా చూపెట్టాను కదా, పోస్ట్ బాక్స్ది ఆ రోజు నేను సరిగా వీడియో తీయలేదని అనుకుంటున్నా. మళ్ళీ ఈరోజు పోయినప్పుడు మా పోస్ట్ బాక్స్లో ఏమేమి వస్తాయి అనేది అవన్నీ లెటర్స్ వస్తాయండి అందరికీ. ఆ లెటర్స్ అన్నీ అందులో పెడతారు. అటు కూడా మళ్ళీ ఇంకోసారి వీడియో తీయాలనుకుంటున్నా. అప్పుడు కొంచెం ఎండగా ఉండే ఆ రోజు తీసినా కానీ సరిగా తీయలేకపోయినా వీడియో. ఇంకా ఇప్పుడైతే ఇక్కడికి వచ్చి కూర్చున్నానండి, హాయిగా ఉంది. కాకపోతే ఇంట్లో పిల్లలు కూడా మా అమ్మాయి కూడా వస్తే బాగుండేది అనిపిస్తుంది. కొంచెం ఎక్కువసేపు కూర్చుండి వెళ్ళేదాన్ని అన్నట్టుగా అనిపిస్తుంది. అది సంగతి అండి. మా ఇండియా వాళ్ళు కూడా ఒక 3-4 ఫ్యామిలీలు అయితే పరిచయాలు అయినాయి. వాళ్ళందరం కలిసి ఒకరోజు అయితే ఇక మన మెట్రో బస్ స్టాండ్ అక్కడికైతే వెళ్ళి వచ్చినాం. వాకింగ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ అయితే వెళ్ళలేదండి, కొంచెం హెల్త్ ప్రాబ్లం అయితే అయింది నాకు, అందువల్ల వెళ్ళలేకపోతున్నా. ఏంటంటే మొన్న ఒకరోజు కొంచెం బయటకు, ఎందుకంటే ఇంట్లో ఏసీలో ఉండి బయటకు రావాలనిపిస్తుంది ప్రతిరోజు ఒకసారి. అలా నేను బయటకు వచ్చినా కానీ ఎక్కువ దూరం రాలేదండి, ఎందుకంటే ఇక కొంచెం మోకాళ్ళ నొప్పులు, కొంచెం హెడేక్, కొంచెం అజీర్ణం, అంత వాతావరణం అక్కడికి ఇక్కడికి చేంజ్ అవుతుంది కదా, అలా ఉండే. ఇప్పటికి కూడా అంత హెల్దీగానైతే లేను. ఇక ఎందుకైనా మంచిది కొంచెం దగ్గరన కొంచెం వాకింగ్ అన్న చేద్దాము, అంత డైజెషన్ ప్రాబ్లం అవుతుంది అన్నట్టుగా కొంచెం అలా తిరిగొద్దాం అన్నట్టుగా వచ్చాను. ఎక్కువ చాలా దూరం కూడా వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది నాకు, కొంచెం మోకాళ్ళు నొప్పులు కొంచెం ఇదవుతున్నాయండి. ఎందుకంటే ఎప్పటికి ఒకేలాగుండం కదా, వాతావరణం కూడా చేంజ్ అయింది కదా, అందరికీ జ్వరాలు, వాంతులు. ఇండియాలో ఉన్న వాళ్ళకు అన్నీ అని మా పిల్లవాళ్ళకు ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదండి, ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం అయితే ఏదో రకమైన హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి, అది సహజం. కానీ
ఇక నేనైతే ఇక్కడికి వచ్చి కాసేపు కూర్చొని వెళ్దాం అన్నట్టుగా వచ్చానండి. ఉంటాను, మీతోని మాట్లాడుతున్నాను. ఏదో ఆత్మీయత, ఏదో అనుబంధం ఏర్పడిపోయింది ఈ యూట్యూబ్ నుండి. యూట్యూబ్లో మాట్లాడడం నాకు. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.